మాన్సా, వెల్కమ్ టు డైల్ న్యూస్. ఈ రోజు నేనున్నాను దుబాయ్లో. మీరు న్యూస్లో ఎక్కడ చూసినా మీకు కనిపిస్తుంది ఇరాన్ ఇజ్రాయెల్ దుబాయ్కి సంబంధించి దీనికి సంబంధించిన వార్ అప్డేట్స్ మీరు చూస్తున్నారు. బట్ అనుకుంటున్నట్టు అంత దారుణమైన పరిస్థితులు అయితే ఇక్కడ ఏం కనిపించట్లేదు. చూస్తున్నారు కదా, నేను ఇప్పుడున్నాను డౌన్ టౌన్లో. నా బ్యాక్డ్రాప్లో ఉంది బుర్జ్ ఖలీఫా. కరెక్ట్గా నేను దుబాయ్ మాల్ దగ్గరే ఉన్నాను అనమాట. సో ఇక్కడ అసలు యుద్ధం 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 థర్డ్ వరల్డ్ వార్ అని చెప్పి హడావిడి చేస్తున్నారు, కానీ ఇక్కడైతే ఆ పరిస్థితులు ఏం కనిపించట్లేదు. చూసారు కదా, నా చుట్టూరు వేల సంఖ్యలో లక్షల్లో జనం అయితే ఉన్నారు డౌన్ టౌన్లోనే. సో టెన్షన్ పడాల్సిన అవసరం ఏమి లేదు, చాలా బాగుంది. యుఏఈ గవర్నమెంట్ ప్రికాషన్స్ అన్ని తీసుకుంది. అండ్ మొన్న 2 days బ్యాక్ ఎప్పుడైతే మాకు ఇరాన్ మిసైల్స్ వేస్తుంది అని తెలిసిందో అప్పుడు మాత్రం మాకు మొబైల్స్కి ఎమర్జెన్సీ అలర్ట్స్ అయితే వచ్చాయి. కానీ అప్పుడు చూసుకున్నాము, జాగ్రత్తగా ఉండండి, అలర్ట్గా ఉండండి అని మాత్రమే చెప్పారు. అప్పుడు కూడా వాళ్ళు డిఫెన్స్ సిస్టమ్ చాలా స్ట్రాంగ్గా ఉంది, మేము మీకోసం ఉన్నాము అని చెప్పి ధైర్యం చెప్పారనమాట. ఒక్క మిసైల్ మాత్రం వచ్చి పామ్ జుమేరా దగ్గరలో అక్కడ ఇది ఇంటర్సెప్ట్ చేశారు ఆర్మీ వాళ్ళు, ఇక్కడ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు. సో ప్రాబ్లం ఏం లేదు. ఆ శకలాలు ఏవైతే ఆ డెబ్రీ ఏదైతే వచ్చి కింద పడిందో పామ్ జుమేరా మీద, అక్కడ ఒక బిల్డింగ్ మీద అది ఫైర్ అయితే అంటుకుంది. అండ్ ఎక్కడైతే కొన్ని శకలాలు కింద పడినాయో కొంతమందికి ప్రమాదం అయితే జరిగింది. అంటే ప్రాణ నష్టం ఏం జరగలేదు, కానీ కొంచెం గాయాలైనవి. సో అందుకని మీరు ఎక్కడున్నా మీరు హోటల్స్లోనే స్టే చేయండి అని చెప్పి ఇక్కడ గవర్నమెంట్ అయితే చెప్పింది. సో మేము అవన్నీ పాటించాము. అండ్ చాలా మందికి ఫ్లైట్ క్యాన్సిలేషన్స్ జరిగాయి. వాళ్ళకు కూడా గవర్నమెంట్ ఏం చెప్తుంది అంటే, ఆ ఫ్లైట్ క్యాన్సిలేషన్స్ జరిగిన వాళ్ళకి ఇక్కడ హోటల్స్ ఇంకా పెంచుకోవాలి కదా ఎక్కువ డేస్ ఉండడానికి. సో దానికి సంబంధించి కానీ ఫుడ్కి సంబంధించి గవర్నమెంట్ మొత్తం చూసుకుంటారు అని చెప్పి అయితే హామీ ఇచ్చింది. కాకపోతే మనం వెళ్ళి వాళ్ళని అప్రోచ్ అవ్వాలన్నమాట. అండ్ ఇంకా చెప్పేది ఏంటి అంటే, ఈ 2 days నిన్న ఈ రోజు అయితే ఏమి ఇక్కడ మిసైల్ అటాక్స్ ఏం జరగలేదు. నిన్న ఆఫ్టర్నూన్ మాత్రం ఒక మిసైల్ మేమున్న ఏరియాకి వచ్చిందని చెప్పారు. అండ్ అది కూడా ఇంటర్సెప్ట్ చేస్తారు. 172 మిసైల్స్ ఆల్మోస్ట్ యుఏఈ మీద వేసినప్పుడు యుఏఈ ఎయిర్ ఫోర్స్ చాలా దారుణంగా దానికి తిప్పి కొట్టిందని చెప్పాలి. అది వీళ్ళు విక్టరీ లాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఇక్కడ. అండ్ ఏంటి అంటే, బుర్జ్ ఖలీఫా దగ్గరలో బ్లాస్ట్ అయింది కాబట్టి బుర్జ్ ఖలీఫా దగ్గర ప్రాబ్లం అయింది. చాలా బిల్డింగ్స్ అన్ని కాలిపోయినాయి. అక్కడ జనాలు చాలా తిండికి తినడానికి లేక మంచినీళ్ళు తాగడానికి లేక ఇబ్బంది పడుతున్నారని చెప్పి చాలా మీడియా ఛానల్స్ కూడా చెప్పడం నేను చూసాను ఇక్కడ నుంచి. కానీ అదంతా నిజం కాదు. ఇక్కడ అంత దారుణమైన పరిస్థితులు అయితే ఏం లేదు. చూసారు కదా, క్వైట్ కూల్. ఇక్కడ చాలా మంది ఫారినర్స్ ఏంటి అందరూ బీభత్సంగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ అన్ని వెళ్ళే ప్లేసెస్ ఏవైతే అట్రాక్షన్స్ ఉన్నాయో అన్నీ కూడా ఓపెనే ఉన్నాయి. అండ్ ఇప్పుడే నేను బుర్జ్ ఖలీఫా దగ్గర ఎవ్రీ ఈవినింగ్ 6 నుంచి ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి ఇక్కడ లైట్ అండ్ వాటర్ షో జరుగుతుంది. ఆ షో కూడా ఇప్పుడే సక్సెస్ఫుల్గా జరిగింది, నిన్న కూడా జరిగింది. సో నేను చెప్పేది ఏంటి అంటే, అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు ప్యానిక్ అవ్వద్దు. ఈ న్యూస్ చూసి అక్కడ నుంచి చాలా మంది పేరెంట్స్ కూడా ఇక్కడున్న ఇండియన్స్కి ఫోన్ చేసి ఎలా ఉన్నారు ఏంటి అని చెప్పి చాలా భయపడిపోతున్నారంట. అంత భయపడాల్సిన పరిస్థితి అయితే ఇక్కడ కనిపించట్లేదు. సో చూసారు కదా, నా బ్యాక్ డ్రాప్ చూస్తే మీకు అర్థమైపోతుంది. చాలా కూల్గా అందరూ చాలా నార్మల్గా తిరుగుతున్నారు. సో ఇది ఇక్కడ అప్డేట్. థ్యాంక్ యూ.